నమస్కారం, నేను మీ మౌనిక. మేము ఈరోజు గోల్డ్ కొనడానికి వెళ్ళామండి. వెళ్ళే తాగులో ఈ తగరపులస బీచ్ దగ్గర ఆగామండి. ఇక్కడ వ్యూ పాయింట్ ఉంది, చాలా బాగుందండి. అలా ఈ కొబ్బరి బొండం తాగుతూ వ్యూని ఎంజాయ్ చేశానండి. వ్యూని ఎంజాయ్ చేస్తుంటే ఒక క్యూట్ మూమెంట్ కనిపించిందండి. ఇలా ఫాదర్ అండ్ డాటర్ ఇక్కడ ఇసుకలో ఆడుకుంటున్నారు. ఇలా ఇసుకలో ఆడుకుంటుండగా చూడగానే నాకు చిన్నప్పుడు మూమెంట్స్ గుర్తొచ్చేయండి. ఇసుకలో ఆడుకొని ఇల్లులు కట్టుకునేవారం కదా. మీకు కూడా ఇలాంటిది ఏదైనా మూమెంట్ ఉంటే కామెంట్ చేయండి. నేను కూడా మన ఛానల్ నేమ్ రాశానండి. ఇప్పటి వరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇక్కడ కొంత టైం స్పెండ్ చేసిన తర్వాత తగరపల్స్ నుంచి వైజాగ్ తనిష్క జ్యువెలరీస్కి వెళ్ళామండి. ఈ రోజు కోసం 1 ఇయర్ నుంచి వెయిట్ చేస్తున్నామండి. మేము ఒక్కసారి మనీ తెచ్చి అయితే కట్టేయలేదు. మంత్లీ 20,000 కట్టాము. అలా ఇప్పుడు ఈ గోల్డ్ తీసుకున్నామండి. ప్రతి ఒక్కరికి గోల్డ్ తీసుకోవడం అనేది ఒక కోరిక. అందులో అమ్మాయిలకైతే మరీ బంగారం కొనుక్కోవాలనే ఆశ ఎక్కువగా ఉంటుంది కదా. అలాగే నేను కూడా 1 ఇయర్ వెయిట్ చేశానండి ఈ గోల్డ్ కొనుక్కోవడానికి. ఒకేసారి అంత మనీ పెట్టి కొనలేం కదండి. అందుకే మేము ఇలా స్కీమ్ కట్టుకొని ఇలా ప్లాన్ చేసుకున్నాము. ఇలా స్కీమ్ కట్టుకోవడం వల్ల అయితే మేకింగ్ ఛార్జెస్ తగ్గుతాయండి. మనీ సేవ్ చేసుకోవచ్చు, కానీ 1 ఇయర్ వెయిట్ చేయాలండి. మేము వెళ్ళిన రోజైతే నవరాత్రులు అవుతున్నాయండి. తనిష్కలో కాకుండా ఇంకా ఎక్కడైనా వేరే జ్యువెలరీస్లో స్కీమ్ కట్టు ఉంటే బాగుందండి. ఎందుకంటే తనిష్కలో 50% డిస్కౌంట్ ఇచ్చారండి మేకింగ్ ఛార్జెస్ పైన. వేరే ఎక్కడైనా జ్యువెలరీస్లో అయితే 100% డిస్కౌంట్ ఇచ్చేవారు. మేము చేసిన మిస్టేక్ మీరు చేయకండి. ఇంకా గోల్డ్ చూడడం అయితే మొదలు పెట్టామండి. మేము కట్టిన మనీకి మాకు ఏదైతే వస్తుందో వాటిలో మంచిది చూసానండి. మేము చూడగానే నాకు ఈ చైన్ అయితే చాలా బాగా నచ్చింది. ఆ అమ్మాయి 4 చూపించింది, అందులో ఫస్ట్ నాకు ఇదే నచ్చింది. చాలా సింపుల్గా నీట్గా ఉంది, వేసుకుంటే క్లాస్గా అనిపించిందండి. అది తీసేసుకున్న తర్వాత మనం వెళ్తామా, ఇక్కడ ఏ మోడల్స్ ఉన్నాయో అవన్నీ చూసే వరకు వెళ్తామా? ఆడవాళ్ళంటే అన్నీ చూసి వెళ్ళాలి కదా, అందుకే న్యాయం చేశాను. అవును, చెప్పడం మర్చిపోయాను. మేము కట్టిన మనీకి 24 గ్రామ్స్ గోల్డ్ వచ్చిందండి. ఇంకా 3 గ్రామ్స్ మిగిలాయి. మేము ఈ ఇయర్ రింగ్స్ తీసుకున్నామండి. ఇవైతే చాలా బాగున్నాయి, సింపుల్గా యూనిక్గా ఉన్నాయి. మాకున్న 3 గ్రామ్స్లో మేము గోల్డ్ తీసుకోవాలి కదా, ఇవి తీసుకోవడమే పెద్ద టాస్క్ అయిపోయిందండి. ఆ 3 గ్రామ్స్లో చాలా దొరకడం కష్టమయ్యాయి. మేము ఇప్పుడు చూపించాం కదా, అవి దొరికే తీసుకున్నాము. తర్వాత రెస్టారెంట్కి వెళ్ళామండి. మాకు ఒకరు సజెస్ట్ చేశారండి, అందుకే మేము ఈ రెస్టారెంట్కి వెళ్ళాము. అతనికి నచ్చింది. మేము ఇక్కడ టేస్ట్ చేస్తే మాకు అంతగా నచ్చలేదు టేస్ట్ అయితే, ఎందుకంటే స్పైసెస్ చాలా తక్కువగా ఉన్నాయి. కానీ చిన్నపిల్లలు అలాంటి వాళ్ళకైతే చాలా బాగా నచ్చుతుంది, ఎందుకంటే స్పైసెస్ లేవు, సాల్ట్ కూడా లేదండి. మీడియంగా చాలా బాగున్నాయి. ముందుగా మేము స్టార్టర్ ఆర్డర్ పెట్టామండి. చికెన్ లాలీపాప్స్ ఆర్డర్ పెట్టాము. చికెన్ లాలీపాప్స్ అయితే చాలా టేస్టీగా ఉన్నాయండి. స్పైసీగా తినే కొద్దీ తినాలనిపించింది. ఇది ఒక్కటైతే మాత్రం స్పైస్ అయితే చాలా బాగుంది. స్టార్టర్స్ కంప్లీట్ చేసిన తర్వాత 2 బిర్యానీలు అయితే ఆర్డర్ చేసామండి. ఒకటి పొట్లం బిర్యానీ, 2 నల్లి గోష్ బిర్యానీ ఆర్డర్ చేసామండి. పొట్లం బిర్యానీ అయితే స్పైస్ తక్కువగా, ఏదో ఉట్టి రైస్ తిన్నట్టుగా ఉందండి. కానీ ఇక్కడ నా ఎక్స్ప్రెషన్ అయితే సూపర్, వావ్, చాలా బాగుంది అన్నట్టు ఎక్స్ప్రెషన్ ఇస్తాను. అది రెండో విషయంలో అండి. నా ముందే కౌంటర్ ఉందండి, అబ్బాయి అలా చూస్తున్నాడు, అందుకే సూపర్ యమ్మీ బాగుందనేసి ఇలా సూపర్ అనేసి చెప్తున్నాను. కానీ టేస్ట్ అయితే అంతగా ఏం నచ్చలేదు. ఈ ఫుడ్ అయితే చిన్నపిల్లలకి అయితే చాలా సూపర్గా నచ్చుతుంది, ఎందుకంటే ఎక్కువ స్పైసెస్ లేవు, టేస్ట్ కూడా బాగుంది. చిన్నపిల్లలకి అయితే చాలా బాగా నచ్చుతుంది. తర్వాత నల్లి గోష్ బిర్యానీ కూడా తిన్నామండి. ఇదైతే దానికన్నా దారుణం, మరి వైట్ రైస్ తిన్నట్టుగానే ఉంది. ఆ నల్లి గోష్ బిర్యానీ ఒకటి వేశారండి. మొత్తం కంప్లీట్ చేసిన తర్వాత ఏదైనా ఐస్ క్రీమ్ ఉందా అని అడిగితే వాళ్ళొక స్వీట్ తెచ్చారండి.
ఈ స్వీటే అన్నిటికన్నా బాగుందండి, చాలా బాగుంది. ఇదైతే క్రీమీగా నోట్లో పెట్టుకోగానే కరిగిపోయింది. టేస్ట్ అయితే చాలా బాగుంది. ఈ స్వీట్ కాస్ట్ 160 అలా పడిందండి. ఎక్కువ రోజులు అవుతుంది కదా, సరిగ్గా కాస్ట్ అయితే గుర్తులేదు. తర్వాత రామ్ నాయుడు స్టూడియోకి వెళ్ళామండి. ఇక్కడ వ్యూ పాయింట్ అయితే చాలా బాగుంటుంది. సముద్రం చాలా బాగా కనిపిస్తుంది. మొత్తం గ్రీనరీగా అలా సముద్రం కనిపిస్తే చాలా పీస్ఫుల్గా ఉంది. ఇక్కడ కొంచెం సేపు వ్యూని ఎంజాయ్ చేసి తర్వాత లాన్కి వెళ్ళామండి. మేము 9th క్లాస్ ఉన్నప్పుడు ఈ స్టూడియోకి వెళ్ళామండి. మళ్ళీ అప్పుడైతే చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది. మనం పెరిగే కొద్దీ మన ఆలోచనలు, మన టేస్ట్లు కూడా మారుతాయి కదా. అలాగే మేము అప్పుడు చూసినప్పుడైతే మాకు చాలా ఇంట్రెస్టింగ్గా వావ్ ఎలా ఉంటుందా అనిపించిందండి. తర్వాత ఏ ఉంటాయని ఇంట్రెస్ట్ ఉంటుంది కదా. ఇప్పుడు సెకండ్ టైం వెళ్ళినప్పుడైతే అసలు ఇక్కడ ఏముంది, ఇంత కాస్ట్ పెట్టుకొని వచ్చామా అనేసి అని అనిపించింది. కానీ వ్యూ పాయింట్ చూడడానికి అయితే రావచ్చండి, అంత బాగా కనిపిస్తుంది ఇక్కడ వ్యూ పాయింట్. ఇక్కడ ఎక్కువ ఫోటోషూట్స్ కూడా అవుతున్నాయి. ఫోటోషూట్ తీసుకున్న వాళ్ళకైతే మంచి మంచి ప్లేసెస్ అనే చెప్పుకోవచ్చండి. ఇక్కడ కొంచెం సేపు కూర్చున్న తర్వాత మీకు ఒకటి చూపిస్తాను. పోలీస్ స్టేషన్లోకి వెళ్ళినప్పుడు ఎవరైనా ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారా. నేను చూడండి ఏకంగా టూరే చేసేసాను. కానీ ఈ సెటప్ అంతా చూస్తే నిజంగా రియల్ పోలీస్ స్టేషన్లో ఉన్నామనే ఫీలింగ్ అయితే వస్తుందండి. ఆ చైర్స్ వేయడం ఏంటి, లాన్కి వెళ్ళడం ఏంటి. నేను ఇంకా జైల్లోకి కూడా వెళ్ళాను, అది కూడా చాలా ఫన్నీగా అనిపించింది నాకైతే. ఈ పోలీస్ స్టేషన్ మొత్తం చూసామండి. ఇక్కడ మాతో పాటు చిన్న చిన్న పిల్లలు కూడా ఎంజాయ్ చేస్తున్నారు. ఇంకా పోలీస్ స్టేషన్ లాన్కి వెళ్ళిపోతున్నాడండి. నార్మల్గా ఆఫీస్ రూమ్ ఉంటుంది కదా, అలాగెళ్ళి ఇంకా కొంతసేపు అక్కడ ఓవర్ యాక్షన్ చేసామండి. కనిపించే 3 సింహాలకి, చట్టానికి, న్యాయానికి, ధర్మానికి ప్రతిరూపాలు అయితే కనిపించింది. 4వ సింహమేరా పోలీస్ అని అక్కడ డైలాగ్ చెప్పానండి నేను. అక్కడ అదే ఎక్స్ప్రెషన్. స్టూడియోలో మొత్తంలో అయితే ఈ పోలీస్ స్టేషనే చాలా ఫన్నీగా అనిపించింది. నిజంగా మనం పోలీస్ స్టేషన్లోకి వెళ్తే ఎంత హ్యాపీగా ఎవరైనా ఫీల్ అవుతారా. ఇది స్టూడియో కాబట్టి ఇంత ఎంజాయ్ చేస్తూ వచ్చేసాం. కానీ తర్వాత అయితే జైలు లోనికి కూడా వెళ్ళానండి. ఇక్కడ ఈ చిన్న పాప చూసారా, నిజంగా జైల్లో ఉన్నారు అన్నట్టు ఫీల్ అయిపోతుంది నాలాగా. ఆ పిల్లలు మేము వీడియో తీస్తుంటే హాయ్ చెప్తున్నారు. వాళ్ళు వెళ్ళిన తర్వాత నేను కూడా వెళ్ళానండి. నన్ను కూడా ఎవరైనా వచ్చి విడిపించండి అన్నట్టుగా ఇక్కడ కొంచెం సేపు అలా ఫన్ చేసుకున్నానండి. ఇక్కడ సెటప్ చూసారా, నిజంగా రియల్ లాగా ఏ గెడ అలా బయటికి రావడం అలా. నేను చూడండి ఇక్కడ ఏదో పెద్ద హోమ్ టూర్ చేస్తున్నట్టుగా జైలు టూర్ చేస్తున్నాను. లాన్కి వెళ్ళి నన్ను ఎవరైనా విడిపించండి అన్నట్టు బయటకు వచ్చేసిన తర్వాత ఈ సెటప్ మొత్తాన్ని ఒక బెంచ్ మీద కూర్చొని అలా చూస్తున్నాను. కొంచెం సేపు అలాగా ఫన్ చేస్తూ బయటకు వచ్చేసామండి. ఇలా వచ్చేసిన తర్వాత ఇదే పెద్ద బిల్డింగ్ ఉందండి. దాని పక్కనే ఇలా పెంకుటిల్లు ఉందండి. ఇక్కడ చాలా సినిమాలు షూట్ చేశారు. మేము వెళ్ళినప్పుడు ఇక్కడైతే ఫోటోషూట్ కూడా అవుతుంది లోన. ఇక్కడ ఇలా ఈ పెంకుటిల్లు చూడగానే పల్లెటూరు వాతావరణం గుర్తొచ్చింది. ఇక్కడ బావిలా కూడా ఉందండి. ఆ బావిలో వాటర్ తీయడానికి ట్రై చేశాను, బట్ అదైతే రావట్లేదు, కట్టేశారు. ఇక్కడ ఒక ఫ్లవర్ తీసుకొని ఇలా పెట్టుకున్నానండి. ఈ ఫ్లవర్ అయితే నాకు చాలా బాగా నచ్చింది, అందుకే తెంపేసి ఒకటి తీసుకున్నాను. ఇంకా లోపలికి వెళ్ళిపోదాం పదండి. ఈ ప్లేస్ అయితే చాలా బాగుంది. మనం మూవీస్లో కానీ సీరియల్లో కానీ చూస్తాం కదా ఇలాంటి పెంకుటిల్లు, సేమ్ అలాగే ఉంది. మేము ఆల్రెడీ చూస్తాను కాబట్టి నాకైతే అంతగా ఏమీ అనిపించలేదు. నార్మల్గా ఫోటోషూట్కి అయితే ఎక్కువ యూజ్ అవుతుందని నేను చెప్తాను. నార్మల్గా మనం చూడడానికి అయితే అక్కడ ఏం లేదు, మనమే క్రియేట్ చేసుకొని అన్నీ చూసుకొని పాతకాలం దానిసుకొని వచ్చేయడమేనండి, అంతే. అక్కడ చూడడానికి ఏం లేవు పెద్దగా. మళ్ళీ ఇక్కడ నుంచి ఈ డోర్ నుంచి చూస్తే సముద్రం పాయింట్ కనపడుతుందండి. చాలా బాగుంది, చెట్లు అవన్నీ చాలా నీట్గా కనిపిస్తుంది. ఇక్కడ ఫొటోస్ తీసుకుంటే చాలా బాగా వస్తాయని అనిపించింది. మేము ట్రై చేసాము కానీ బాగా రాలేదు, లైటింగ్ ఎక్కువగా పడిపోతుంది. ఇక్కడ కొంచెం సేపు టైం స్పెండ్ చేసిన తర్వాత బయటకు వచ్చేసామండి. ఇక్కడైతే పెద్ద బిల్డింగ్లా ఉంటుంది. ఆ బిల్డింగ్ నిజంగానే చాలా బాగుంది, పెద్ద బిల్డింగ్. మీరు మీద చూస్తే ఒక ఫోటోషూట్ కూడా అవుతుంది అక్కడ. ఆ బిల్డింగ్ మొత్తం నాకు చాలా బాగా నచ్చిందండి. మేము వెళ్ళిన రోజు సండే అండి. చాలా మందే వచ్చారు, అసలు ఖాళీ లేదు, ఎక్కువ మందే ఉన్నారు. ఈ రామ్నాథ్ స్టూడియో చూడడానికి ఎక్కువ మందినే వచ్చారండి. వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.